నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నిర్వహించారు. మండలాల్లో పరిష్కారం కాని అనేక సమస్యలతో బాధితులు కలెక్టరేట్కు వచ్చినట్లు అధికారులు తెలిపారు. భూమి, పింఛన్ల సమస్యలకు సంబంధించిన అర్జీలను ప్రజల నుంచి స్వీకరించారు. నాకు ముగ్గురు కొడుకులు, చిన్న కొడుకు దిగిరడ్ల, పెద్ద కొడుకు కోడలు సోళ్ళ. నా పొలం ఉంటే భార్య మీద రాసేసుకున్నాడు. అట్లా నాకు కింద ఊరు సిద్ధ పెడతారు నాయన. మా అమ్మగారైన సారంగం లలితమ్మ గారికి ఎహరా 19 సెంట్లు పట్టా ల్యాండ్ ఉంది. దాంట్లో 70 సెంట్లు చేసి 54 సెంట్లు మా పెద్దన్న వాళ్ళ భార్య పేరు మీద రాసినాడు సార్. రోషన్ ఖాతాలో పెట్టున్నారు. ఎంఆర్ఓ గారికి చెప్తే చేస్తామంటున్నారు కానీ చేయటం లేదు సార్. 6 నెలల నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాను. పొదలకూరు మేజర్ పంచాయతీలో మా నాన్నగారు 1983లో ఐఏఎస్ సుజాతారావు కలెక్టర్ ద్వారా అపాయింట్మెంట్ ఆర్డర్ ఎన్ఎంఆర్ బేసిక్ మీద వాచ్మెన్గా, పార్ట్ టైం వాచ్మెన్గా చేస్తూ ఉన్నాడు. కరోనాలో చనిపోయాడు. రెగ్యులరైజేషన్ మా నాన్నకు చేయలేదు. మా నాన్న చనిపోయిన తర్వాత గ్రీవెన్స్ డేలో పెడితే 2 లక్షలు ఎక్స్గ్రేషియా, 1,50,000 హరియర్స్ ఇవ్వమని చెప్పారు. ఈ విధంగా చెప్తే అది కూడా ఏంటంటే ఎవరు స్పందించడం లేదు. దీని గురించి కలెక్టర్ గారికి 3 సార్లు అర్జీ పెట్టున్నాను. 83లో జాయిన్ అయ్యాడు కదా, దీని గురించి 40 ఏళ్ళు చేస్తే రెగ్యులరైజేషన్ ఇందువల్ల దాని అన్యాయం జరిగింది కదా మా కుటుంబానికి. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి మా మదర్కి కూడా ఏంటంటే పెన్షన్ అనేది కూడా లేదు. నాకు కళ్ళు పూర్తిగా కనపడలేదండి. పాప కూడా అంగవైకల్యం ఉంది, కూతురు ఉంటే. అందుకని అభ్యర్థిస్తున్నాను నాకు కొద్దిగా సహాయం చేయమని. ఇంటికి రావడం కూడా కష్టంగా ఉందండి. పెన్షన్ అవసరం. మాకేం న్యాయం జరగలేదు. మా ఆయనకి 3 సంవత్సరాలు ఆయన కాళ్ళు పోయి ఈ రోజుకి మాకు పెన్షనే లేదు, ఆధారమే లేదు. మాకు మేము ఎలా బతకాలి? కలెక్టర్ కాడికి వచ్చాము మేము అర్జీ ఇవ్వడానికి. కలెక్టర్ గారన్నా మాకు న్యాయం చేస్తారని మేము వచ్చాము ఇక్కడికి. మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. నాకు 3 సంవత్సరాల పింఛన్ రావటం లేదు. కలెక్టర్ కాడికి వచ్చి సెప్టిక్ వేసి ఇచ్చిపోతున్నాం. సో వస్తుందే ఇస్తామంటారు. ఈ అమ్మాయికి ఆధార్ కార్డు రానిటం లేదు. ఆ అమ్మాయికి దయచేసి మీరు ఆధార్ కార్డు ఇప్పిస్తే ఆ మేలు మేము కోరుకుంటాం. మా బాబుకి మా మామగారు పేరు పెట్టున్నాం. అప్పుడు ఆ పేరు చూసుకోకుండా దత్ అని కొట్టేశారు. ఆధార్ చేసినా గానీ ఇప్పుడు అవ్వట్లేదు. 3 సంవత్సరాలు పెట్టి మేము తిరుగుతున్నాము. పిల్లోడు చదువుకు కూడా ఇబ్బంది అవుతుంది మాకు. కొలిసిన పట్టాలు, జెరాక్స్లు, ఆధార్ కార్డులు అన్నీ తీసుకొని ఇస్తామని చెప్పి పట్టాలు ఇచ్చే సమయంలో జి వేణుగోపాల్ విఆర్ఓ గారు వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళ పేరు పెట్టేసి అప్పటి నుంచి కలెక్టర్కే, ఎంఆర్ఓకి తిరుగుతా ఉన్నా పెట్టడం లేదు.